చాణక్య నీతి సుధలో నేటి 47వ రోజైన ఈ రోజున సాత్వికమైన ఉన్నతమైన మనస్సు గలవారి యొక్క ఆలోచన విధానాన్ని గురించి ఈ శ్లోకం ద్వారా చాణక్యుడు చాలా చక్కగా వివరించారు. ప్రళయే భిన్న మర్యాద భవంతి కిల సాగరా భేదమిచ్చంతి ప్రళయేపి న సాధవ అని చెబుతూ ఉన్నారు. అంటే ప్రళయకాలం వచ్చినప్పుడు సమస్త లోకాలను కూడా ముంచెత్తేటువంటి సముద్రాలు కూడా తమ గట్టును దాటి తెంచుకొని మర్యాదను తన యొక్క హద్దును కూడా కోల్పోవచ్చు. కానీ ఎంతటి భయంకరమైనటువంటి ఆపదలు వచ్చినప్పటికీ కూడా, ప్రాణ సంకటమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా గొప్పవారైనటువంటి సాత్వికులు తమ యొక్క స్థిరత్వాన్ని, సద్గుణాలను, ధర్మం యొక్క ప్రవర్తనను కూడా ఏమాత్రం కూడా వీడరు. వారి మనస్సు అచంచలంగా ఉంటుంది అని చెబుతున్నారు. ప్రకృతి కూడా తన యొక్క నియమాన్ని దాటవచ్చు, కానీ ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం గలవారు మాత్రం ఎప్పటికీ కూడా తమ యొక్క ధర్మ మార్గాన్ని విడువరు అని చాణక్యుడు ఎంతో అద్భుతంగా చెప్తున్నారు. స్వస్తి.